బాగా గమనించాలి. ఏ పుండు? కోరుకుడు పుండు. ఈ కోరుకుడు పుండు ఎటువంటి వాళ్ళు దేంతో మొదలు పెడతారు? దూషణ మాటలతోనూ, అల్లరితోనూ, వివాదాలతోనూ, ప్రతి నీచకారం అంటే వరుసలు చూడరు, గౌరవించరు, సంస్కారం ఉండదు, పెద్ద చిన్న అనే రెస్పెక్ట్ ఉండదు, అసత్యాన్ని సత్యంగా చెబుతూ ఉంటారు, సత్యానికి సపోర్ట్ చేయరు. పైగా సత్యం చెప్పేటటువంటి వాళ్ళు చూసారంటే నోరేసినట్ట ఎందుకు అరుస్తారు అని అంటారు. ఎందుకు అరుస్తారు? బైబిల్ గద్దించమని చెప్పింది అసత్యాన్ని, బైబిల్ ఖండించమని చెప్పింది. ఖండించటం వేరు, గద్దించటం వేరు, దూషణ వేరు. మళ్ళీ దూషించట్లేదే. బైబిల్ ఆధారాలు ఉండిపోయినాయి కాబట్టి నిజంగా రైట్. మరి ఈ వ్యాధి ఎదిగే వాళ్ళు ఓర్చుకోలేరు. మీ వ్యాధి పుండు ఓర్చుకోలేరు. నువ్వు చెప్పలేవు సత్యం చెప్పేటటువంటి వాళ్ళు చెప్పలేవు. డైరెక్ట్ గా వచ్చి నువ్వు మాట్లాడలేవు. మీ ఇండైరెక్ట్ గా ఎవరితో మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తావు. అడ్డుపడుతున్నావు, జాగ్రత్త. కోరుకుడు పుండు పుట్టింది. పెద్దలారా, సేవకులారా, విశ్వాసులారా సపోర్ట్ చేస్తున్నారు. మీరంతా కోరుకుడు పుండుతో బాధపడుతున్నారు ఈ నూతన సంవత్సరంలో. ఆ సంగతి మీకు తెలియదు, బైబిల్ చెప్పింది. ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. ఈ పుండులో నుంచి బయటకు రండి. ఈ రోగం, ఈ వ్యాధిలో నుంచి మీరు బయటకు వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి మందును వాడాలి మీరు. మరి బైబిల్ ప్రకారం ఈ వ్యాధి, ఈ పుండు మనలో ఉంటే మనల్ని ఏం చేయమన్నాడో చూద్దాం. బైబిల్ చూద్దాం. మందు వాడుకోండి. నేను ఇక్కడికి రమ్మని నేను చెప్పట్లేదు. మీ సంఘాలకు వెళ్ళండి అయ్యా, మీకు ఒక నమస్కారం, వెళ్ళండి, కానీ సత్యం తెలుసుకోండి. మరి ఈ పుండు పుట్టినటువంటి వాళ్ళని ఏమండి మనలో ఒకవేళ ఉంటే ఏం చేయమన్నాడు? ఏమంటే శరీర సంబంధమైనటువంటి పుండు అయితే ఎవరిని సలహా అడగవసరం లేదు. నేను ఇమీడియట్ గా తెనాలి వెళ్తావు, గుంటూరు వెళ్తావు, విజయవాడ వెళ్తావు, అవసరం హైదరాబాద్ వెళ్తావు, బెంగళూరు వెళ్తావు, ఎక్కువ అమౌంట్ ఉంటే అమెరికా కూడా పోతాం ఎవడికి చెప్పకుండా. శరీర సంబంధానికి ఎంత తెలివితేటలు వాడుతున్నావే. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు ఒక పుండు ఉంది. అది కోరుకుడు పుండు, మచ్చం అనే పుండు. ఈ పుండు నీలో ఒకవేళ ఉంటే, రోగం అనేది నీకు అర్థమైతే దీనికి మందు ఏది అని నువ్వు మళ్ళీ బైబిల్ని అడగాలి. ఎక్కడ దొరకదు ఈ మందు? చూద్దాం బైబిల్లో. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. బైబిల్లో అలాగ ఉందో లేదో చూసుకుని రాసుకుని మాట్లాడాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎవరి మీద మాకు ద్వేషం ఏమీ లేదు, కానీ ఏమండి ఒకరు రోగికి నయం చేయడానికి డాక్టర్ ఇంజక్షన్ గట్టిగా పొడిచాడని నొప్పి కలిగించాడంటే ఏమండి దానికి కోపం ఉందనే అంటే అర్థం. కత్తులన్నీ ఉడకబెట్టి పొట్టను కోస్తున్నాడు డాక్టర్ కన్నా నర్సులు కోపం ఉందానండి అర్థం. అక్కడ మత్తించేటటువంటి డాక్టర్ వస్తాడు, వచ్చి మత్తిస్తాడు, గంట సేపు లెగవకుండా. కోపం ఉందానా నీకు అతనికి? యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవాలి. ఈ రోగం ఉంటే మీకు మందు బైబిల్ ఇవ్వాలి. 14వ వచనం. అయితే మీ హృదయంలో అంటే మీరు అయితే మీకు సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే. ఉందా మీకు మత్సరం అనే పుండు, వివాదం అనే పుండు, ఏమండి అల్లరి అనే పుండు ఒకవేళ మీలో ఉందా? ఎదుటి వాళ్ళని చూసి సహించలేకపోతున్నావా? సత్యం ఏమండి గ్రామంలో వినిపిస్తుంటే పెద్ద సేవకుడని కొన్ని వందల సంవత్సరాల నుంచి స్టాండర్డ్ అయిన సంవత్సరాన్ని చెప్పుకుని చిల్లరగా సహించలేకపోతున్నావా? బైబిల్ చూడాలి. నువ్వు సహించలేని పుండు ఉందా నీలో? ఉందండి, అలాగే ఉందా? సహింపవలని కాని మత్సరము వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, ఆలోచించమంటున్నాడు. అతిశయపడవద్దు, ఆలోచించమంటున్నాడు. మనలో ఉన్న ఈ మత్సరం, మనలో ఉన్న ఈ వివాదం, ఈ వ్యాధిని బట్టి పక్క వారికి ఇబ్బంది కలగకుండా ఆలోచించాలి. కానీ మనిషి అంట అతిశయపడుతున్నాడంట. రోగం వచ్చినాడు తొందరగా మెడిసిన్ వాడుకుని బయటపడాలని చూడాలి. నాకు కామెరలోనే రోగం వచ్చిందిలే అని కాలు రగరేస్తున్నాడట. నాకు కొరుకుపుండు అనే వ్యాధి వచ్చిందని కాలు రగరేస్తున్నాడట. నీకు రోగం వచ్చిన సంగతి నీకు తెలియదు. బైబిల్ చెప్పింది, ఒరే నువ్వు రోగిష్ఠుడివిరా. ఏ రోగం ఉందో తెలుసా? ప్రమాద
ఉంది నీకు. బైబిల్లోని పదాలండి, నేను కొత్త చెప్తున్నానా? ప్రమాదకరమైన కొరుకుడు పుండు పెట్టుకుని సహించలేక ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే అడ్డుపడుతూ ఆంక్షలు పెడుతూ వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా, నువ్వు రాకుండా నీ పుండు ఉండే వాళ్ళ లక్షణాలు ఇవన్నీ. సత్యానికి అడ్డు, అసత్యానికి సపోర్ట్. ఈ పుండు పుడితే మరి ప్రాకుద్ది, మరి ఇలాగా పాకుద్ది. మరి ఆ సంగతి మీకు తెలియదు. అరే చూసారంటే ప్రార్థనలు ఎందుకు అవుతాయండి? పుండు ప్రభావం అయ్యా ఇదంతా. రోగం, క్యాన్సర్ కన్నా భయంకరమైనటువంటి రోగం ఏంటో తెలుసా? కొరుకుడు పుండు. అమ్మో క్యాన్సర్ 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 ఏముందండి బాబు? లెవెల్ 1లో నువ్వు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి మనిషి బ్రతుకుతాడు. ట్రీట్మెంట్లు వచ్చినాయి, నువ్వు లెవెల్ 1లో నువ్వు సెట్ అయిపోతాయి. కానీ ఈ కొరుకుడు పుండు వచ్చిందనుకో, నువ్వు కొరకటమే. సంఘాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, ఊర్లు పాడైపోతాయి. ఈ పుండు వస్తే కొరుకుడు కుష్టమేది, కొరుకుడు పుండేది. ఏమంటే ఈ మచ్చలో నీళ్ళు ఉంటే ఎలా కొరుకుద్దో తెలుసా అండి? ఎలా కొరుకుద్దో తెలుసా అండి? ఎగ్జాంపుల్ కూడా చెప్పింది బైబిల్. ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. ఎలా కొరుకుద్దో తెలుసా అండి? ఇది కొరుకుడు కష్టం అన్నాడు కదండి, కొరుకుడు పుండు అన్నాడు కదా. ఎలా కొరుకుద్దో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి, యెషయా గ్రంథము. నువ్వు సహింపలేని వాడవైతే, మత్సరం గలవాడవైతే, అల్లరి ఉందో నీలో ఉందంటే నీలో రోగం ఉందని బైబిల్ చెప్పేసింది, ఆల్రెడీ చెప్పేసింది. ఇప్పుడైనా ఆలోచించి మెడిసిన్ వాడుకోమంటుంది, ఆలోచించి మెడిసిన్ వాడుకోమంటుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదవాలి మీరు. యెషయా గ్రంథము 51:7 ఏముందండి? ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఎలా కొరుకుతో చెప్తున్నాడు చూడండి. 51:7 చదవాలి. నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా మాట వినండి. దేవుడి మాట వినమంటున్నాడు. వినుడి, నా బోధను హృదయం మందుంచుకొన్న జనులారా, ఒక్కసారి ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏమన్నా అర్థమైపోయింది చూడండి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏమండి దాని అర్థం ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది చూడండి, ఆన్సర్ అయింది చూడండి. ఏముంటుందండి? నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న వారులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు, భయపడాల్సిన అవసరం ఏమి లేదు. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దిగులు పడకుడి ఏ మాటలకు? దూషణ మాటలకు. దూషణ మాటలు ఎవరు చెప్తారు, ఎవరు అంటారు? మత్సరం పుండు ఉన్నవాడు దూషణ మాటలు మాట్లాడతాడు. తెలిపోలేదు? బాగా గమనించాలి. నిందించేది ఎవరు, దూషించేది ఎవరు? ఇప్పుడు దీన్ని బట్టి కొరుకుడు పుండు ఉండేవాళ్ళు, కొరుకుడు పుండు వాళ్ళు నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఏమండి, ఎదుటి వారిని నిందిస్తున్నావంటే వానిలో మత్సరం అనే పుండు ఉంటే ఉన్నవాడే నిందిస్తూ ఉంటాడు. ఎదుటి వారిని దూషిస్తున్నామంటే వానిలో మత్సరం అనే పుండు ఉన్నవాడే దూషిస్తూ ఉంటాడు. 8వ వచనం ఎలా 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 కొరుకుద్దో తెలుసా అండి? వస్త్రములు కొరికి వేయినట్లు. అప్పుడప్పుడు వస్త్రాలు బెజాలు పడిపోతూ ఉంటాయి. ఏమండి, చక్కగా మంచి మంచి పట్టు చీరలు, మంచి మంచి బట్టలు, ఏమంటే మంచి మంచి కోట్లు ఉంటాయి కదండి, అవన్నీ చక్కగా దాచుకుంటూ ఉంటారు కదండి. అవి కొద్ది సంవత్సరాలకి ఏం జరుగుతాయి? మీరే ఇష్టంగా లోపల పెట్టుకుంటూ ఉంటారు. ఏమండి, అది బెజ్జాలు పడుతున్నాయని నాఫ్తలిన్ గోళీలు వేస్తూ ఉంటారు. మీరు గమనించారా? కలరవండ్ల వస్త్రములు కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును. వస్త్రాలు ఎలా కొరికేస్తాయో ఈ పుండున్న వాడు మెల్లమెల్లగా కొరుకుతూ ఉంటాడు. పక్కోడికి వచ్చింది వైరస్, పక్కోడికి వచ్చింది, వాడికి సపోర్ట్ ఎక్కువ అవుతారు, వాడి బ్యాచ్ ఎక్కువైపోతారు. ఈ పుండున్న వాళ్ళు ఏంటో మందు కొట్టేవాడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఈ పుండున్న వాళ్ళ బ్యాచ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును. చిమ్మట వారిని కొరికేస్తుందంటండి. వస్త్రం ఎలా కొరుకుద్ది మీకు తెలుసు. ఇప్పుడు ఈ రోగం ఉన్నవాడిని కూడా అలాగే కొరుకుద్దంట. కొరుకుద్ది నేను నాశనానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్ళిపోతుంది ఈ రోగం ఉన్నవాడిని. వీడు కొరికి వేయబడతాడు. ఏమంటే వీడిని అనుసరించేవాడు కూడా కొరికి వేయబడతాడు. బాగా గమనించాలి. 2వ ఎగ్జాంపుల్, బొద్దింక గొర్రె బొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును. ఏమంటే బొద్దింకలు తెలుసుగా మీకు? బొద్దింక దేన్ని కొరుకుద్దో తెలుసా?
ఏమంటే గొర్రె బొచ్చును కొరుకుద్దంట. ఏమంటే బొద్దింక దేని కొరుకుద్దంట? గొర్రె బొచ్చును కొరికేస్తుందంట అండి. గొర్రె బొచ్చు ఉంటుంది కదండి, గొర్రె బొచ్చును కొరకాలంటే బొద్దింకేనంట. బొద్దింక గొర్రె బొచ్చును కొరికి వేయనట్లు వారిని కొరికి వేయను. ఏమిటి బొద్దింక గొర్రె బొచ్చు కొరకటం ఏంటి అని అంటారా? ఏ పేరు కొరుకుడు తెలియదు నీకు? ఒక చిన్న పేరు తలంతా కొరుకుద్ది. ఏందయ్యా అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది, అక్కడ నీటికి నిగరగలాడుతుంది నున్నగంటే మరి పేను కొరికిందిరా? పేను కొరికిందా? ఏమంటే నిజమేదా? పేను కొరికిందా? పాము కరిచిందా? కుక్క కరిచిందా? బొద్దింక కూడా కొరుకుద్ది, గొర్రెబొచ్చును కొరుకుద్ది, చిమ్మట తినేస్తుంది. నీలో పుట్టిన కొరుకుడు పుండు నిన్ను కొరుకుద్ది, పక్కోడు కూడా కొరుకుద్ది. ఈ రోగం వచ్చినటువంటి వాళ్ళను ఆ సంగతి ఎవరికి తెలియట్లేదు. ఏమైనా అర్థమవుతుంది? కాబట్టి అర్జెంటుగా ఏం చేయాలంటే దీనిని తీసివేయడానికి నువ్వు ఆలోచన చేయాలి. అర్జెంటుగా ఈ రోగాన్ని తీసుకోండి, ఈ పుండు తొందరగా తీసేసుకోండి. కొత్త సంవత్సరాలకు ఎంటర్ అయ్యారు మీరు. ఇలాంటి పుండుగానే ఉంటే ఏమంటే అనేక మంది నాశనం అయిపోతారు, అనేక మంది ఎదగనీయకుండా అసత్యాన్ని సత్యంగా అదే నమ్మేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారండి ఈ పుండు ఉన్న వాళ్ళు. అందుకే ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు, ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు అని చెప్పింది చూడండి. నిజంగా బాగా గమనించాలి. ఏమంటే ఒక ఆయనకి పుండు పుట్టిందంటే, ఒక ఆయనకంట పుండు పుట్టిందంట. ఒక రోజు పుండు పుట్టిందంట. అది ఎక్కడ పుట్టిందంటే అంటే బాగా వినాలి. ఒక ఆయనకి ఇట్టగా పుండు వచ్చిందంట. ఎక్కడ పుట్టిందంటే పాదాల మీద పుట్టిందంట పుండు. పాదాల మీద పుండు పుట్టిందంట. ఆ పుండు ఏదంటే మరణకరమైన పుండు అంట. ఆ పుండు వచ్చి చచ్చిపోవటమేనంట. ఎవరికి పుట్టింది? బైబిల్లో హిజ్కియా గారికి పుట్టింది. హిజ్కియా గారికి పుట్టింది, ఆయన రాజు. ఒకరోజు పాదాల మీద పుండు పుట్టింది. ఆ పుండు వస్తే ఖచ్చితంగా చచ్చిపోవటమే. అయితే ఇమీడియట్గా దేవుడు వచ్చి నాయన నువ్వు చచ్చిపోతున్నావు అని యెషయా గారి ద్వారా చెప్పేశాడు. అయితే ఇమీడియట్గా గోడ తట్టు తిరిగి ఏడ్చుకుంటూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ, అలా ప్రార్థన చేస్తూ ఉండగా మొత్తానికి ఆ ప్రేయర్లో దేవుని మనస్సుని గెలిచేశాడు. కానీ ఆ పుండు వస్తే చచ్చిపోవటమే. అలా దేవుని మనస్సును గెలిచేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు. బైబుల్ చరిత్రలో ఆయుష్ను పొడిగించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒకే ఒక రాజు, హిజ్కియా. ఎవరు లేరు హిస్టరీలో. 15 సంవత్సరాలు అంటే మామూలు విషయం అండి? ఎవరు లేరండి బైబిల్ హిస్టరీ మొత్తంలో. మొత్తానికి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిచ్చేసాడు. ఏమండి దీనికి ఆ పుండు వస్తే చచ్చిపోవటం, మీకు వేరే ఆప్షన్ లేదు. ఇక ఇప్పుడు ఆయుష్ పొడిగిచ్చాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు పుండు తగ్గాలి. మరి దీనికి మెడిసిన్ ఉంది. ఇమీడియట్గా యెషయా గారిని పంపించాడు. అయ్యా నా కుమారుడికి ఇమీడియట్గా మెడిసిన్ ఇచ్చేసి, నేను ఆయుష్ పొడిగిచ్చేసేసాను, ఇమీడియట్గా మెడిసిన్ ఇచ్చేసేసి తగ్గిపోతాడు. ఏంటి ఆ మెడిసిన్ చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 38:21 చూడండి. 38:21. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 21వ వచనం. మరియు యెషయా ఇప్పుడు డైరెక్ట్ యెషయాని పంపించాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా దగ్గరికి పడి, నేను పుండు వచ్చిందని చెప్పేసి పుండు పంపించాను, చచ్చిపోవాల్సింది యెషయా గారు. మరి ఇప్పుడు ప్రేయర్ చేశాడు, గెలిచేసుకున్నాడు. మీరు ప్రేయర్ చేసి మీరు గెలుచుకున్నారు. ఆయన ప్రేయర్ వేరు, మీ ప్రేయర్ వేరు, మన ప్రేయర్ వేరు. ఆయన ప్రేయర్ చేసిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీశాడు. మన ప్రేయర్ రిపోర్ట్ తీస్తే ఏముంటుంది? ఎక్కడ ఉంటావో కూడా అన్ని వరుస క్రమాలు తప్పిన లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఏమండి ఇప్పుడు యెషయా వెళ్ళాడు హిజ్కియా దగ్గరికి. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను. ఏం చేయాలి ఇప్పుడు? ఆ రోగం తగ్గాలంటే, పుండు తగ్గాలంటే కాళ్ళకి అంజూరపు పళ్ళు తెలుసు కదండి. ఏమండి అంజూరపు పళ్ళన్నీ తీసుకొచ్చి ఒక ముద్ద చేసి ఆ ముద్ద పుండుకు కట్టమన్నాడు. ఏంటి అంటే అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. అప్పుడు తగ్గుద్దంటారు. ఏమండి అంజూరపు పండ్లలో ఔషధం ఉందా? అదే ఔషధం అనేది నంబర్ 1 ఔషధం అండి బాబు. అంజూరపు పండు తెలుసుగా? అంజూరపు పండు చిన్నగా ఉంటాయి, లోపల ఓపెన్ చేస్తే పొట్ట విప్పి జీవుడు పురుగులు ఉన్నట్టుగా చిన్న ఉంటాయి. మరి చెట్టుకాయలు ఉంటాయి చేసారు లోపల, ఆ టైపులో ఉంటాయి. కానీ లోపల ఈ సైజు ఉంటుంది. మీకు తెలుసు అంజూరపు చెట్టు కదా.
అప్పుడు ఆ పండు భయంకరమైనటువంటి వ్యాధులను కూడా నయం చేసే గుణం ఇప్పుడు దేనికి ఉంది? అంజూరు పండ్లకు. అంజూరు పండ్లకు ఉంది. అయితే పాదానికి పుట్టిన పుండు పోవాలి అని అంటే ఏ పండ్లు కట్టాలి? అంజూరు పండ్లుగా కట్టాలి. కడితే తగ్గిపోద్ది. యెషయా గారి ద్వారా కట్టించాడు, తగ్గిపోయింది. రైట్. మరి మనసులో పుట్టేటటువంటి కొరుకు పుండుకు తగ్గాలి అంటే మందేది? కాలికి పుట్టినటువంటి పుండు తగ్గాలి అంటే అది మరణకరమైనటువంటి వ్యాధి అయినా కూడా దేవుడు ఆప్షన్ ఇచ్చి అంజురుపు పండ్ల ముద్దను కడితే చాలు ఆయన తగ్గిపోద్దని యెషయా గారిని పంపించాడు. బాగానే ఉంది, తగ్గిపోయింది. 15 సంవత్సరాలు ఆయన పొడిగించుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మరి ఇప్పుడు మనకు ఏమంటే కొరుకు పుండు వచ్చేసింది. మరి మందేది? మెడిసిన్ ఏది? మరి బైబిల్ ఏమైనా చెప్పాడా? ఏమంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకి కొరుకు పుండు వచ్చింది. ఇప్పుడు ఇది మత్సరం అనే పుండు, కొరుకు పుండు, వివాదాల పుండు, ఏమంటే గొడవల పుండు, నీచ కార్యాలు లేని పుండు, వరుసలు తప్పినటువంటి పుండు, సంస్కారం లేని పుండు, గౌరవించలేని పుండు, పెద్ద చిన్నాన్ని లేనటువంటి పుండు, అసత్యాన్ని సత్యంగా చెప్పేటటువంటి పుండు, అడ్డుపడే పుండు, ఆటంకపరిచే పుండు. ఎన్ని పుండ్లేండి బాబు? అవన్నీ పుండ్లు కలిపి కొరుకుడు పుండు అన్నాడు. అంతే. క్రైస్తవ జాతికి కొరుకుడు పుండు వచ్చిందా? ఏమంటే మరి మెడిసిన్ ఏమి లేదా అంటే ఏమిటి మెడిసిన్ లేదా అంటే మనసులో పుట్టే ఆ మత్సరం అనే పుండు పోవాలంటే దీనికి కూడా మెడిసిన్ ఉండాలండి. ఇప్పుడు మెడిసిన్ కావాలి. ఏంటి ఆ మెడిసిన్? ఏది మరి మెడిసిన్? ఏది మెడిసిన్ ఉందో బైబిల్లో చూస్తారండి? మెడిసిన్ ఉందండి బాబు, ఈ పుండు పోవాలంటే ఒక మెడిసిన్ ఉంది బైబిల్లో. ఒకసారి జాగ్రత్తగా మెడిసిన్ తీసుకోండి మీరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలి. లక్షణాలన్నీ చెప్పాడు. ఈ లక్షణం కల్లవాడు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఏమండి సంఘములో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీకు ఇమీడియట్ గా అర్థమైపోవాలి. ఈ లక్షణాలు ఎక్కడైతే కనిపించినాయో, అమ్మో వీళ్ళు కొరుకుడుకుండా వచ్చిందిరా నాయనో, వీడికి దూరంగా ఉండాలి మనం అని అనుకోవాలి. లేకపోతే నువ్వు చేస్తావు, ఎందుకంటే నీకు పాకుద్దని. మందు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 13:4. 13:4 చదువుకుందాం చాలా జాగ్రత్తగా. 4. ప్రేమ దీర్ఘకాలము సహించును. బాగా చూడాలి, మెడిసిన్ వస్తుంది చూడండి. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. చూసారండి, మత్సరం అనే రోగాన్ని కూడా కంట్రోల్ చేసే మెడిసిన్ ఏది? ప్రేమ. లోకంలో నువ్వు అనుకున్న ప్రేమ కాదు అది, క్రీస్తు ప్రేమ. గాడ్ లవ్, జీసస్ లవ్ అది. అంతేగాని నువ్వు నేను అనుకున్న ప్రేమ కాదు. ప్రేమ మత్సరపడదు అంటే నీలోని మత్సరం అనే పుండు పోవాలంటే ప్రేమ అనే అంజూరపు పండ్ల ముద్ద పెట్టాలి. ఇప్పుడు అప్లై చేయాలి. ఇప్పుడు ప్రేమ అనే ముద్దను కట్టాలి. ఇప్పుడు చూసానండి, చాలా కష్టం కదండి ఈ ముద్ద కట్టడం. ఈ ప్రేమ అనే ముద్ద కట్టడం, ఈ మెడిసిన్ వాడతాం చాలా కష్టం. పగ నేనన్నా చేస్తారు కానీ కదండి. ఈ ప్రేమ మత్సరపడదు. ప్రేమ మనలో ఉంటే మత్సరానికి చోటు ఉండదు. ప్రేమ ఉన్నవాడు ఎదుటివాడిని దూషించడు. ప్రేమ ఉన్నటువంటి వాడు ఎదుటివాడిని నిందించడు. ప్రేమ ఉన్నటువంటి వాడు ఎదుటివాడిని అమ్మడు. యేసుప్రభువు వాడిని అమ్మేశాడు. ప్రేమ ఉన్నవాడు ఎందుకు అమ్ముతాడు? ప్రేమ లేనివాడు ఎదుటివాడు అమ్మేస్తాడు. ప్రేమ లేనివాడు చూసాడు, మత్సరం ఉన్నవాడు అమ్మేస్తాడండి. రోగం ఉన్నవాడు అమ్మేస్తాడు. ఇస్కరియోతు యూదాలో కూడా ఇది ధనం అనే రోగం ఉంది, ధనం అనే పుండు ఉంది, కొరుకుడు పుండు. అది సంపాదించాలి. ఉద్యోగానికి వెళితే ఏమొస్తాయి? నెలకు 1,00,000 రూపాయలు, నెలకు 2 లక్షలు వస్తాయి. అదే సేవకు వెళ్తే ఇగో ఎన్నో వస్తాయి, అదుపు లేనటువంటి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఈ పుండు పుట్టేసి చాలా మందిలో సేవకు అర్థమే లేకుండా పోయింది. ఈరోజు సేవ అనేది ఈరోజు బిజినెస్ అయిపోయింది. ఆత్మను రక్షించేటటువంటి సేవ కరువు అయిపోయింది. ఆ సంగతి మీకు కూడా తెలుసు. చూసారండి, ప్రేమ ఉన్నవాడు నీచ కార్యం చేస్తాడండి. ప్రేమ ఉన్నవాడు నీచ కార్యం చేయడు. మత్సరం అనే పుండుకు మందు ప్రేమే. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అనే ముద్దను కట్టాలి. ఇప్పుడు నువ్వు అప్పుడు నువ్వు దూషించలేవు, సత్యానికి అడ్డుపడవు, జనాలను పంపించవు, వచ్చే వాళ్ళని ఆపేయవు.
నువ్వు ఆగిపోవు. ఈరోజు అదే కానీ జరుగుతుంది. యూదులు అదే ఆటంకపరిచారు వచ్చేవాళ్ళని. పుండు ఉంది మరి యూదుల్లో, కొరకు పుండది, పాకుద్ది. ఎలా పాకుద్ది అంటే ఒక్కళ్ళు వస్తే చాలండి బాబు, అతను బేస్ చేసుకుని ఒక 10 మందికి వెళ్ళిపోదు పుండు. నిజమా కాదు మీరే చెప్పండి. కొరుకు పుండు పాకినట్టు పాకును, మీ మేలు కోరి చెప్తుంది బైబిల్. మెడిసిన్ వాడుకోమంటుంది. ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో తెలియదు. ఉన్న ఈ కొద్ది కాలం ప్రేమ కలిగి బ్రతకండి. మనకంటే ఏమండి ఒక వ్యక్తి ముందు ఎదుగుతున్నాడంటే సపోర్ట్ చేయాలి మనం, అంతేగాని దించొద్దు, లాగొద్దు, గొచ్చొద్దు గుడపాల్లాగా. అలా చేయకోకుండా ఉంటే ఏమంటే అది మన ఆరోగ్యానికి మంచిది, మన ఆత్మకు మంచిది. ఎంత డేంజర్లో ఉంది చూసారు. ఈ మెడిసిన్ వాడమంటున్నాడు. మత్సరం ఉన్నవాడు పరలోకం వెళ్ళడు, కొరుకు పుండు ఉన్నవాడు పరలోకం పోడు. రాసుకోవాలి మీరు. ఇన్ని పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, వివాదాలు పెట్టుకుని, నీచకార్యం పెట్టుకుని, అల్లర్లు పెట్టుకుని, సత్యానికి అడ్డుపడుతూ, దూషణ మాటలు మాట్లాడుతూ, ఏమంటే ఇన్ని పెట్టుకొని పరలోకానికి వెళ్తామంటే బైబిల్ ఒప్పుకుంటుందా? మత్సరం ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడు. ఈ మత్సరం వల్ల ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయాయి. ఈ మత్సరం కుళ్ళు, కొరుకుడు పుండిది. మత్సరాన్ని మనలో ఉండి తీసేయమంటున్నాడు. ప్రేమ కలిగి బ్రతకమంటున్నాడు. ప్రేమ అనే మెడిసిన్ ఉంటే నీలో గొడవలకి ఛాన్స్ ఉండదు. నీలో భరించే తత్వం వస్తుంది, బయటపడే తత్వం రాదు. కొరుకుడు పుండ ఉన్నవాడు బయటపడిపోతూ ఉంటాడు, భరించలేడు. లాస్ట్ వీక్ మీరు విన్నారు, మరియా క్రీస్తుని కన్నా మరియా భరించింది. మరి క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవుడు భరించకూడదా? ఏమండి జ్ఞానం మాత్రం ఉంటే ఉప్పొంగుతారు, ప్రేమ ఉంటే మాత్రం క్షేమాభివృద్ధి పొందుతారు. నాకు వాక్యం వచ్చు, నాకు అన్ని తెలుసులు అని చెప్పేసి విర్రవీగే తత్వం ఉంటే ఉప్పొంగుతావు అంతే. నాకు అన్ని తెలిసి ఉప్పొంగుతావు అంతే. కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. జ్ఞానంతో పాటు ప్రేమ కూడా ఉండాలి, మర్చిపోకండి. ప్రేమనే మెడిసిన్ వాడితే అడ్డం చెప్పవు, నువ్వు అడ్డుపడవు, ఆటంకపరచవు, వివాదం చెయ్యవు, అల్లర్లు జరగవు, నీచ కార్యాలు జరగవు. మత్సరంతో ఉన్నవారు బాగా గమనించాలి. ముగింపు మాటలను పెడుతున్నాం. మత్సరంతో ఉన్నవాళ్ళు చెడ్డ మాటలు నీ ముందే మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే మత్సరంతో ఉన్నవాళ్ళు నువ్వు నీతిమంతుడివే. మత్సరంతో ఉన్నటువంటి వాళ్ళు నీ ముందే చేస్తుంటే వారిని చూసినప్పుడు మనకు కూడా మత్సరం వేస్తుంది కదండి. వీళ్ళు ఎలా చేస్తున్నారే మత్సరం వేస్తూ ఉంటది. నువ్వు దేవుల్లో ఉన్నావు, నువ్వు క్రమంగానే ఉన్నావు, మరి మత్సలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి నువ్వు లోపల రగిలిపోతూ ఉంటావు. మరి ఇలాంటి టైంలో మరి ఏం చేయాలి? సత్యం చెప్పినా కూడా నమ్మరు, అసత్యం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని అంగీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అపవాద ఉచ్చులో ఉన్నారు కదా. అది కొరుకుడు పుట్టొచ్చింది, వాళ్ళు మనం ఏం చేయలేము. ఏమండి మరి కరోనా వైరస్ వచ్చినటువంటి వాళ్ళని పబ్లిక్ లో ఎక్కడ ఉంచలేదు, గ్రామంలో ఏమి ఉంచలేదు, ఇంట్లో ఏమి ఉంచలేదు. వాళ్ళకంటూ సపరేట్ గా ఒక క్వారంటైన్ లో పెట్టేశారు. అది ఒక కొరుకుడు పుట్టు వచ్చినటువంటి వాళ్ళు ఎలా పాకిందో దాని శ్వాసను పీల్చుకున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు పీల్చిన గాలిని వదిలిన వాళ్ళు కూడా అలాగే పాకుతుంది. దానికంటే డేంజర్ ఇది. అది క్వారంటైన్ లో పెడితే బయటకు వచ్చేది. అది బాధ. ఇది అర్థమవుతలేదు. కనుక ఇలాంటి వాళ్ళు నీకు ఒకవేళ కనిపిస్తే అలాంటి వాళ్ళని చూస్తూ అయ్యో జనం ఇలా అయిపోయారంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. కంగారేమీ లేదు, కంగారంతా మీకు. ఏమండి 24వ అధ్యాయం. రోగం వచ్చినోడు ఎంత ధైర్యంగా ఉంటే ఏ రోగం లేనోడు ఎలా ఉండాలి మరి? ఏమండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. ఏమండి దుర్జనులను చూచి మత్సర పడకము. 21:4 కదమ్మా. 24:1. దుర్జనులను చూచి మత్సర పడకము. దుర్జనులను చూచి అంటే దుష్టులని అర్థం. దుర్జనులు అంటే దుష్టులు.
దుష్టులను చూసి మత్సర పడకము అంటున్నాడు చూడండి. అంటే నువ్వు మత్సర పడొద్దు, అంటే ఆ కుళ్ళు నువ్వు తెచ్చుకోవద్దు, ఆ పుండు నువ్వు తెచ్చుకోవద్దు, చూచి మత్సర పడొద్దు అని అంటే ఏమండి? అప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఏమంటే ఒక పిచ్చోడిని చూసారనుకో మీకు ఏమనిపించింది? పిచ్చోడిని చూసారనుకో, సరే పిచ్చోడితో కాసేపు కూర్చుందాం అనుకుంటారా? రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, వీధుల పక్కన, చెట్ల పక్కన ఏమంటే పిచ్చోళ్ళు కనపడుతుంటారు. పాడుబడి సత్రాల దగ్గర బట్టలు పాపం లేక పిచ్చి గడ్డ వేసుకుని అల్లుడు పిచ్చోడితో కాసేపు కూర్చుని వెళ్దాం అనుకుంటారండి? అనుకోరు కదండి. బాగా గమనించాలి కదండి. ఏమిటి మరి ఒక దుష్టుని చూసి ఏమనిపించుద్ది మనకి? తాగుబోతుడు తాగేసేసి నడి సొంతంలో పడుకుంటాడంట 12ంటికి. అతనితో పాటు మనం కూడా కాసేపు పడుకుందామని చెప్పి ఇల్లు దాకా ఉంది కదా, హ్యాపీగా పడుకున్నాడు అని చెప్పేసి మీరు కూడా అక్కడికి వెళ్ళి నిద్రపోతారండి. పిచ్చోడు చూస్తే వాడితో కలవాలనిపించదు, ఏమండి మరి దుష్టుడు చూస్తేనేమో వాడితో కలిసి మాట్లాడాలనిపించదు. అంటే మనకు చిచ్చి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు బైబిల్. ఏమంటున్నాడంటే దేవుడు, దుష్టులంటే దుర్జనులంటే దుష్టులను చూసి నువ్వు మత్సర పడద్దు, నువ్వేం కంగారు పడక, నువ్వు ధైర్యంగా. ఎందుకంటే అప్పుడు దేవుడు అంటున్నాడు మత్సర పడకండి, మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళని చూసి ఇట్లా అయిపోయారేంటి, సత్యం చెబుతున్నా అసత్యం అయిపోయి తిరుగుతున్నారేంటి, మీరేం కంగారు పడద్దు. సత్యం చెబుతున్నా అడ్డగిస్తున్నారేంటి, సత్యానికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారేంటి, నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు మత్సర పడద్దు, ఆ వైరస్ నీలోకి వచ్చింది. దాని గురించి ఆలోచన చేస్తే అని ఏమన్నాడు చూడండి, ఎంత బాగుందండి బైబిల్. వారి సహవాసము కోరకుము. ఏముందండి? వారి సహవాసము కోరకము అంటే మత్సరపడవద్దు, చూస్తూ ఉండండి అంతే. మీరు చూస్తూ ఉండండి, వారి సహవాసం మాత్రం చేయొద్దు. బైబిల్ ఎంత క్లియర్ గా ఉంటే మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి శత్రువులు కూడా నువ్వు మార్చాలని ఒక మార్చి ఎలా మారుతావు చూద్దాం. బైబిల్ ఎంత క్లియర్ గా చెప్పింది కదా, వారి సహవాసం కూడా చేయొద్దాను. సత్యం తెలిసినటువంటి వాడు అసత్యం తెలిసినటువంటి వాడి దగ్గరికి పోయి నువ్వేం మారుస్తావండి? నువ్వు తాగుబోతుడు దగ్గరికి వెళ్ళి కూర్చుని తాగుబోతుడు నేను మారుస్తానని చెప్పి అక్కడ పోయి నువ్వేం మారుస్తావు? నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా? సహవాసమే చెయ్యొద్దు. నువ్వేం చేయమంటున్నావంటే చూస్తూ ఉండంతే. చూస్తూ ఉండు, సహవాసం మాత్రం సహవాసము చేయకుము అని అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది. సహవాసం చేయొద్దు అంటే ఒక మనిషిని చూస్తే అర్థమైపోతుంది కదండి. సహవాసం చేయాలో లేదో ఒక మనిషిని చూస్తే అర్థమైపోతాడ. ఒక మనిషిని చూస్తే అర్థమైపోద్ది. ఎలా? అతని మాటలను బట్టి అర్థమైపోద్ది. అమ్మో భూచక్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాటలు బట్టి చెప్పేయచ్చు. కొంతమంది కళ్ళను చూసి చెప్పేయచ్చు వీడు మంచోడో కాదనేది. కళ్ళను బట్టి పసిగట్టేయచ్చు. పెద్దోళ్ళు అయితే ఉన్న పసిగట్టేస్తారు. ఇప్పుడు పిల్లలు అయితే ఉన్న పడిపోతారు ఆ కళ్ళకి, మొత్తం కళ్ళకి, ఆకర్షణమైన కళ్ళకి, తేనె కళ్ళకి, కాబపు కళ్ళకి కదండి. అది అతని చూపును బట్టే నువ్వు ఇమీడియట్ గా అర్థమైపోవాలి. చూపును బట్టి ఎలక్ట్ అయిపోవాలి. ఏమిటి? మాటలను బట్టి ఎలక్ట్ అయిపోవాలి. నడకను బట్టి ఎలక్ట్ అయిపోవాలి. నడకను బట్టి కూడా చెప్పేయచ్చు. ఇవన్నీ ఎలక్ట్ అయిపోవాలి. వాడితో నువ్వు సహవాసం చేయదు. ఎందుకంటే వాడు దుర్జనుడు, వాడు దుష్టుడు, వాడు కొరుకుడు పుండు వచ్చింది. ఆ పుండు నీకొచ్చుద్ది. ఆ పుండు నీకొచ్చుద్ది అంటున్నాడండి. నీకొచ్చుద్ది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూడండి అన్నమాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం చూడండి. 3:31. 3:31 చూడండి. బలత్కారము చేయువానిని చూచి. ఏముందండి అక్కడ? బలత్కారం. ఇగో నువ్వు సత్యం చెబుతావు, మేము అసత్యాన్ని ఓటేస్తాం అన్నవాళ్ళు నీ కళ్ళ ముందే ఉన్నారుగా. నువ్వు చూస్తూ ఉండు అంతే. నువ్వు చూస్తూ ఉండు. చూచి అన్నాడు. నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు సత్యం చెప్తుంటే ఏమంటే అసత్యం గల్ల వాళ్ళు, సత్యానికి అడ్డం చెప్పే వాళ్ళు ఉంటారు, ఏమంటే మత్సర పడే వాళ్ళు ఉంటారు, గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు, అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు చూస్తూ ఉండు, కానీ మత్సర పడద్దు అన్నాడు. చూసావా? చూడటమే. సహవాసం చేసేవంటే ఆ వైరస్ నీకు వచ్చుద్దంట. సహవాసం చేస్తే ఆ వైరస్ నీకు వచ్చుద్ది అంటున్నాడు. చూడండి, కొంతమంది చెడు పనులు బలత్కారంగా చేస్తారు. నేను చేస్తాను, నేను తాగుతాను, ఇంతే, నీ ఇష్టం, నాకే, నా డబ్బులు, ఏమండి నా డబ్బులు, నా బాడీ, నా లివరు, నా హార్ట్ దెబ్బతింటుంది, నాది కదా, నా కాలు అన్నట్టుగా. అర్థమైంది కదండి?
అంటే చెడు పనులు చేస్తూ నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వారిని చూసి మచ్చర పడకము అంటే సహవాసం చేయొద్దు, చూస్తూ ఊరుకోవడమే. అవకాశం ఉంటే చెప్పు కానీ మచ్చర పడకొద్దు అంటున్నాడు. వాడు చేయు క్రియలను చదవండి అక్కడ. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. వాడు చేసే క్రియల దగ్గరికి వెళ్ళి నువ్వేమాత్రం చేయొద్దు అంటున్నాడు. అసలు వాడు జోన్లోకి వెళ్ళొద్దు అంటున్నాడు. వాడు జోన్లోకి వెళ్తావు, వాడు చేసే క్రియలను చేయమంటాడు. ఇప్పుడు స్టాండ్ అంటాడు, సిట్ అంటాడు, ఇప్పుడు ఏదైనా చేయంటాడు. ఇదే నిజం అంటాడు. బైబిల్ ప్రకారంగా నీళ్ళల్లో ఇవ్వటం అనేది బాప్తిస్మం అని బైబిల్ చెప్పింది, చిలకరింపు బైబిల్ ప్రకారంగా లేదంటాడు. ఇప్పుడు చేయమంటాడు. చేయమని ఎంత బాగుందో చూడండి. వాడు చేయ క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు. వాడు బలత్కారంగా చెప్తాడు, నా ఇష్టం అంటున్నాడు, నా సంఘం అంటున్నాడు. సంఘం నీది కాదురా బిడ్డ, సంఘం క్రీస్తుది. చూసారండి ఎంత వాళ్ళు ఏం చేస్తారు? కొరుకుడు పుండు వచ్చిన వాళ్ళు ఇలాగా చేస్తాడు. ఏమాత్రమును కోరవద్దు, చేయవద్దు అంటే చూస్తూనే ఉండి కానీ వారి సహవాసం కోరవద్దు అని బైబిల్ చెప్పేసింది. చూస్తూ ఉంటాం అంతే, ఏం చేయదు. మీరు చూస్తూ ఉండండి, చూస్తా ఉండండి. ప్రభు వస్తాడు ఒకరోజు, ఎవరిని ఎలా తీసుకెళ్తాడో అలా తీసుకెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. దీనికి నిజంగా దావీదు గారు అప్పుడే పసిగట్టేశారండి బాబు. చూస్తూ ఉంటమే ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి దుష్టులతో, ఇలాంటి దుర్జనులతో, ఏమిటి ఇలాంటి మచ్చలు పడే వాళ్ళతో మీరేం కంగారు పడక. మీరు చిన్న దాన్ని ఉలికి పడిపోతూ ఉంటారు. ఏం లేదు, బైబిల్ ఒక ఫార్ములా ఇచ్చింది, దేవుడు చెప్పాడు, నువ్వు చూస్తూ ఉండు నాయన. సహవాసం మాత్రం దయచేసి చేయదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మంది ఎక్కువ ఉన్న చోటే ఇది అనుకుంటారేమో. ఎలా అవుతుంది? పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరో కొందరు అన్నాడు, పరలోకం వెళ్ళేవాళ్ళు గుంపు అనలేదు, ఎవరో కొందరు అన్నాడు. నీకు తెలివి ఉంటే, చదువు ఉంటే, ఏమంటే నువ్వు జ్ఞానం అయితే, బైబిల్ చేతిలో ఉంటే చదవయ్యా, చదువు. పరలోకం వెళ్ళేవాళ్ళు ఎవరో కొందరంట. ఏడు పరలోకం వెళ్ళే మార్గము ఇరుకు అన్నాడా, విశాలం అన్నాడా? ఇరుకు అన్నాడు. ఇరుకులోకి నువ్వు రాలేక ఇబ్బంది పడుతూ, మచ్చర పడుతూ, గొడవలు పెడుతూ, ఆటంకపరుస్తూ, ఏమండి వెళ్ళే వాళ్ళు వెళ్ళనేయకుండా, నువ్వు రాకుండా నీలో పుడుతూ, ఇలాంటి వాళ్ళని చూసి మీరు కంగారు పడొద్దు. బలత్కార్యము చేయు వారిని చూసి మచ్చర పడొద్దు. వాడు చేయు క్రియలను ఏమాత్రమును, వాడు ఎన్నో క్రియలు పెడతాడు, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని. అసలు వాడు చేసే క్రియలు చేయొద్దు, మీరు సపోర్ట్ చేయకండి. అసలు వాడి సహవాసం మీరు కోరవద్దు. ఇవేం గుర్తుండవు మీకు, ఇవేమి గుర్తుండవు మీకు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని వారలారా. ముగింపు మాటలు చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? లైఫ్ లో మర్చిపోవద్దు ఈ మాట మాత్రం. ఏంటో తెలుసా అండి? ఏ మనిషితోనూ ఎక్కువ సహవాసం చేయకండి. ఏ మనిషితోనైనా కూడా, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, సంఘంలో విశ్వాసులు కావచ్చు, లోకంలో మనిషి అన్నవాడితో దయచేసి ఎక్కువ సహవాసం చెయ్యవద్దు. ఎక్కువ సహవాసం చేయకండి. ఎందుకంటే చివరికి నాతో కూడా చేయకండి. నిజమండి, నేను మనిషినే కదా. లైఫ్లో నేను నేర్చుకున్నటువంటి పాట అది. లైఫ్లో మీరు అసలు ఏ మనిషితోనూ ఎక్కువ సహవాసం చేయదు. ఎందుకంటే సహవాసము ఏమండి ఎక్కువ ఎవరితో చేయాలో తెలుసా అండి? ఎవరితో చేయాలో తెలుసా? దేవుడితో చేయండి, ఇంకెవరితో చేయకండి. సహవాసం దేవుడితోనే చేయండి, ఇంకెవరితో చేసినా కూడా మీరు నష్టపోతారు. అప్పుడు బాధపడే కంటే అసలు దేవుడితో చేస్తే, దేవుడు మోసం చేసిన మనిషి ఎవరు చెప్పండి? దేవుణ్ణి మనిషి మోసం చేసాడు కానీ దేవుడు ఎప్పుడైనా మనిషిని మోసం చేస్తాడండి? అందుకే దేవుడితోనే సహవాసం చేయండి. లైఫ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మరణించేంత వరకు మళ్ళీ మీ పిల్లలకు కూడా ఈ మాట చెప్పండి, మనిషి అన్నవాడితో ఎవరితోనో మీరు సహవాసం చేయదు. వింటానికి కష్టమైనా కూడా బైబిల్లో ప్రభుల వారు వెళ్ళేటప్పుడు నీ రాకడకు సూచనలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఓడేమొచ్చిందో తెలుసు ప్రభుల వారి నోట? మనుషుల విషయమై జాగ్రత్త పడుడి అన్నమాట. అర్థం ఏంటి మరి? ఇవేమి గుర్తుండవు. ఇప్పుడు అన్ని మనోన్నతలు గుడ్డితనం కలుగు చేసి చూసావా మనుషుల్లో ఉంటూ మనుషుల ఎందుకయ్యా కాని మాటలు మాట్లాడతారు? ఏం తెలుసు నీకు బైబిల్? ఏం తెలుసు?
అలా నేను తెలిసిందని నేనే విరవేయట్లేదు. నేర్చుకోవాలి. బైబిల్లో మనం ఎప్పుడు విద్యార్థులమే. ఎప్పుడు విద్యార్థులుగా ఉంటేనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను సీనియర్ని, నేను అక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి, నన్ను ఎక్కడ వేసారంటే అంతే సంగతి. నువ్వు ఎప్పుడు అంతే అంటే నిజమండి. దేవునికి మించి రాసుకోండి మాట, దేవునికి మించి మీ లైఫ్లో ఇంకెవరికి ఎక్కువ సమయం ఇవ్వదు. దేవునికి మించి ఇంకెవరికి మీ లైఫ్లో ఎక్కువ సమయం మాత్రం దయచేసి ఇవ్వకండి. దయచేసి ఇవ్వదు. చేయండి. ఎవరితో? జ్ఞానులతో సహవాసం చేయండి. బైబిల్లో జ్ఞానులు ఎవరో చెప్పాడు. జ్ఞానులతో సహవాసం చేయండి. ఎవరితో? ప్రేమ కలిగిన క్రైస్తవులతో చేయండి. ప్రేమ కలిగిన క్రైస్తవులతో. క్రైస్తవుడు అని చెప్పుకునేటటువంటి నకిలీ క్రైస్తవుడితో కాదు. నకిలీ క్రైస్తవుడితో కాదు. చేయండి. ఎవరితో? పవిత్రులతో చేయండి సహవాసం. చేయండి. దేవుని కార్యములలో ఉన్నవారితో చేయండి సహవాసం. కానీ దేవుని కార్యాలను గూర్చి కనీస ఆలోచన తెలియనోడు ఉంటాడు చూసావా? అసలు దేవుడు అంటేనే తెలియదు, దేవుని కార్యక్రమాలు తెలియదు, బైబిల్ అనేది తెలియదు. అలాంటి వాడితో దయచేసి అసలు సహవాసం చేయొద్దు. అసలు నీకు వచ్చింది ఆ వైరస్. నిజమండి. అసలు దేవుని కార్యక్రమాల గురించి కనీస ఆలోచన లేని వారితో సహవాసం ఎక్కువ చేయదు. మరి ఎలా చేయాలంటే, బాగున్నారా? బాగున్నామండి. బాగున్నా. తిన్నారండి? తిన్నామండి. అంతే. అంతకు మించి ఇంకేమన్నా పలకరించారంటే అవుట్. మీరు కొరుకుడు పుండు పాకినట్టే మీకు వచ్చుద్ది. బైబిల్ క్రైస్తవులకు నేర్పించినటువంటి ఉపోద్ఘాతం ఇది. ప్రేమిస్తే నాకంటే ఎక్కువగా నీ తల్లినైనను తండ్రినైనా, ఇవన్నీ నీకు మైండ్లో తిరగట్లేదా? ఇవన్నీ నెగిటివ్ అవుతున్నాయి రిఫరెన్స్లో. నాకంటే నీ తండ్రినైనను తల్లినైనను అక్కనైనను చెల్లినైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటే కనెక్షన్ కట్. నీకు నాకు సంబంధం లేదు. అందుకేనండి ఈ మాటలన్నీ. నిజంగా అంతకు మించి ఏది మీరు చేయొద్దు. లేదంటే ఒకవేళ చేశారు అనుకో, అంతకు మించి నీకు అంటుకుంటుంది ఆ కొరుకుడు పండు. క్యాన్సర్ కన్నా భయంకరమైనటువంటి రోగం ఆత్మ సంబంధమైన రోగం, ఆత్మకు పట్టినటువంటి రోగం, ప్రమాదకరమైనటువంటి కొరుకుడు పుండు. వాడుకోమందు. నువ్వు ప్రేమించలేవు, నీ వల్ల కాదు. సత్యానికి సపోర్ట్ చేయలేవు. నేనైతే నీ పుండు దగ్గర సత్యం చెప్పేటువంటి వాళ్ళకి వెళ్ళే వాళ్ళని నువ్వు అడ్డగించుకుంటూ నువ్వు ఉండలేవు, ఆటంకపరచుకుంటూ నువ్వు ఉండలేవు. అయితే నువ్వు పుండు తగ్గదు. అయితే నువ్వు పరలోకం పోవు. దూషించకుండా నువ్వు ఉండలేవు. నువ్వు చెప్పేది అసత్యమని నీకు తెలుసు, కానీ కడుపడ్డం వచ్చి నువ్వు సత్యాన్ని అసత్యంగా మార్చావు కదా, అయితే నీ పుండు అంతే సంగతులు. నిజాలుగా మాట్లాడుకుంటే ఇలాగే ఉంటుంది. పరలోకం వెళ్ళాలనుకుంటే ఇలా బతికితేనే పరలోకం వెళ్తాం. పుండు ఉందేమో జాగ్రత్త. శరీర సంబంధమైన పుండు అయితే మాడిపోయిందిరా, ఏం మందు ఆడేవో, మంచి ట్యూబ్ దొరికిందిలే. తెలివితేటలు ఇక్కడ అప్లై చేయి. ఆత్మను రక్షించుకో. అయ్యా, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, సంఘాన్ని, గ్రామాన్ని, నీ బంధువుల్ని ఇవే ఆత్మను రక్షించుకో. అయ్యా, తెలివితేటలు ఇక్కడ పెట్టు. ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేస్తే క్లోజ్. కీర్తనల గ్రంథము 2-3 వచనాలు చూసి క్లోజ్ చేసి ఉంచండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు గారు ఊరకే మాట్లాడా? దావీదు గారు ఊరకే ఇష్టుడయ్యాడా? దేవుడికి ఊరకే ఇష్టుడయ్యాడా అంటే? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దురా బాబు. ఆ రోజే చెప్పేశాడు స్టేట్మెంట్. పాపుల మార్గంలో నిలవద్దు, అంటుకుంటది. దుష్టుడు మార్గంలో ఆలోచన చొప్పున నడిస్తే నీకు దుష్టత్వం వచ్చింది. పాపుల మార్గంలో నిలబడితే నువ్వు కూడా పాపం అయిపోతావు. ఆల్రెడీ నువ్వు కడుక్కున్నావు కదా పాపాన్ని. నెక్స్ట్, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చోవద్దు. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. నీ ఆనందం మొత్తం బైబిల్లో ఆనందించవయ్యా.
ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మీకు ముందే చెప్పాను, సమయం అంటూ ఇస్తే దేవుడికి తప్ప ఇంకెవరికి సమయం ఇవ్వకండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక, ఆకు వాడదంటండి బాబు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీ జీవితం ధన్యమవుద్ది. ఆకు వాడదంటున్నాడు, చూసారండి, ఆకు వాడదంట, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. ఏమంటే నీ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతుంది, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది నాయన. వాడు చేయు కార్యములను నువ్వు చేయొద్దు, వాడితో సహవాసం చేయొద్దు. ఎవరు ఏంటో, ఆ రోగం వచ్చినోడు ఎవడో, ఎలా ఉంటాడో, వాడి లక్షణాలు ఏంటో బైబిల్ ఎంత చక్కగా చెప్పింది, ఎంత చక్కగా చెప్పాడు. మనుషులందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలనుకునేటువంటి వాడు, మనుషులందరిలో ఈ రోగాలు కూడా ఉన్నాయి. మరి సరే, కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ కొరుకు పుండు చాలా ప్రమాదకరం. ఎవరిలో ఉందో వారికే తెలిసింది. ఏమంటే ఎవరిలో ఉంది ఈ పుండు వాళ్ళకే తెలుసు, వాళ్ళని కలిగించిన దేవుడికి తెలుసు ఆ పుండు ఎవరిలో ఉందో. నీలో ఉందని పేరు పెట్టని చెప్పలేదే. ఉంటే ప్రమాదం, ఈ పుండు ఉంటే మాత్రం ప్రమాదమేనండి. లేకపోతే మహాభాగ్యం. ఆలోచించండి, విన్న మాటలన్నిటినీ మైండ్లోకి తీసుకురండి ఒక్కసారి. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి దాన్ని ఇమీడియట్గా కాల్చేయాలని పాత నిబంధనలో చెప్పాడు. అది అపవిత్రమైనది అని చెప్పాడు. అది కొరుకు పుండు కుష్ఠం అన్నాడు, కొరుకుడు కుష్ఠం అన్నాడు. అది కుష్ఠరోగి గురించి చెప్పిన మాట. అందుకే వాడు ఊరవ పెట్టేవాళ్ళు అప్పుడు ప్రజల్ని. దాన్ని కాల్చేయాలి, అది అపవిత్రం, అది పాకుద్ది. అది కొరుకుని చూసారంటే ఒకసారి ఈ వేళ్ళకి వచ్చినట్టు వేళ్ళన్నీ ఇలా అయిపోతే చూసారు. అప్పుడు మీరు బుడదల కొండకి వెళ్ళినప్పుడు ఆ మెట్ల మీద కూర్చోబెడతా ఉంటారు, అన్ని చేతులు ఫుల్గా పట్టుకోలేరు, చక్కగా ఎప్పుడో ఒక రూపాయి అట్లా ఎత్తుకుంటారు. కాళ్ళన్నీ తినేసి ఉంటుంది, ముక్కు తినేసి ఉంటుంది, కొరుకుతూ ఉంటుంది, చెవులు తినేసి ఉంటాయి. క్షీణించకపోతే నువ్వు పని చేసుకోలేవు, నువ్వు ఎదగలేవు, నువ్వు క్షీణించిపోతే కుచించుకుపోతా ఉంటావు అని వాళ్ళని చూయించి ఆత్మ సంబంధమైన కొరుకుడు పుండు పుట్టినటువంటి వాడు కూడా ఏమి ఎదగలేడు. వాడు ఎదగలేడు. నీటి కాలువలు ఎవరైనా నాటబడినది ఎదగలేడు, ఆకు వాడిపోతాయి. గొడవల్లో ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు, అడ్డంగా మాట్లాడతాడు, వక్రంగా ఉంటాడు, నీచ కార్యాల్లోనే ఉంటాడు, అసత్యాన్ని సత్యంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చివరికి నరకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళని చూసి చూడటమే మీరు, అంతే, మీరు చూస్తూ ఉండండి. వారితో సహవాసం మీరు రోగం వచ్చినాడు. ఏమంటే ఎయిడ్స్ వచ్చిందని తెలుసు, వాటితో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు? మీ ఇంట్లో పిల్లోడు ఇంకొక పిల్లోడికి ఎవరికో ఎయిడ్స్ వచ్చిందని మీ పిల్లోడిని వాడితో తిరుగుతుంటే ఊరుకుంటావా? తల్లిదండ్రులు ఊరుకుంటారా? క్యాన్సర్ వచ్చిందని తెలిసింది, పలానాడితో మీరు వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటారంటే ఊరుకుంటారండి? మీకే ఎంత ఇదిగా ఉంటే పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి ఇదిగో నా కోసం బ్రతికేటటువంటి వాళ్ళు, సత్యం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు, నా కుమారుడి కోసం బ్రతికేటటువంటి వాళ్ళు, పరలోకం కోసం బతికేటటువంటి వాళ్ళు, ఇచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా కొనసాగించటంలో, వాక్యాన్ని జీవితాన్ని పణంగా పెట్టుకుని బ్రతికేటటువంటి వాళ్ళు రక్షించుకోవాలనే తపన తాపత్రయం దేవుడికి కూడా ఉంది. కాబట్టే ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు. ఒకవేళ ఆ రోగం వస్తే మీరు బాగుపడండి, ఇదిగో మందు ఇది. ఆ రోజు శరీర సంబంధమైన రోగానికి అంజూరపు పండ్ల ముద్దను కట్టమన్నాడు, ఈ రోజు ప్రేమ అనే ముద్దను కట్టమన్నాడు. అది అంత కష్టం అయిపోయిందా నీకు? అయితే నీ ఇష్టం, అడ్డుపడతావా? అడ్డుపడు, మేమేమనం, చూస్తూ ఉంటాం, అంతకంటే ఏం లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రమాదకరమైన కొరుకు పుండు ఒకవేళ నీ జీవితంలో ఉంటే ఈ 24లోనే వదిలి 25 మొట్టమొదటి దినంలోనే మనకు దేవుడు ఒక మంచి సందేశాన్ని మనకు అప్పచెప్పాడు. ఇక నుంచి మందు వాడుకోండి, మందు బాగా వాడండి.
ఎక్కడెక్కడెక్కడైతే ఆ లక్షణాలు కనపడుతున్నాయో ఆ లక్షణాలన్నీ మీకు రాసుకోండి పేపర్ మీద. ఓహో, నాలో రోగం ఉంటే నేను ఇలా మాట్లాడతానమాట, ఇలా చేస్తానన్నమాట, ఇలా తిడతానన్నమాట, ఇలా నీచి కార్యాలు గొడిగడతానన్నమాట. నాలో రోగం లేకపోతే వీటికి నేను దూరంగా ఉంటానన్నమాట. అంతే, మందు పట్టుకోండి చక్కగా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి కుటుంబంలో అల్లరి జరుగుతున్నాయా? ఇద్దరు ఎవరో ఒకళ్ళు కొరుకుపుండు ఉంది లోపల. ఇదే గుర్తు. పుండు రేగిపోతుంది, కొరుకుతుంది. నెక్స్ట్, సంఘంలో ఏమైనా అల్లరి జరుగుతున్నాయా? సంఘం అంటే అందరు దేవుని పిల్లలే. ఈ దేవుని పిల్లలందరూ ఎవరిని పసిగట్టాలి? ఎవరిలో ఉందో తెలియదు. సేవకుల్లో ఉండొచ్చు, పెద్దల్లో ఉండొచ్చు, విశ్వాసంలో ఉండొచ్చు, స్త్రీల్లో ఉండొచ్చు. ఎవడు పెద్దలను పెట్టినప్పుడు ఆ పెద్దవాళ్ళని మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అతనికి అవకాశం ఇవ్వరు కదండి. అతనికి భార్యలు వాళ్ళ రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడక్కడ లేచిపోతారు, రేగుతూ ఉంటుంది. చూసారండి అల్లరి. దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆలోచించండి. కొరుకు పుండు ఒకవేళ ఉంటే, ఆ పుండు ఉంటే నేను సరి చేసుకుంటా, నేను మందు ఆడతా. నాలో ఉంటే, నీలో ఉంటే నువ్వు వాడి మందు. తొందరగా బయటపడండి. ఏ రోజు ప్రభు వస్తాడో తెలియదు. రోగంతో ఉంటే మాత్రం తీసుకెళ్ళండి. నీట్గా బట్టలు వేసుకుని చక్కగా ఉంటేనే ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతావు. అడుకున్న వాడిని తీసుకొచ్చి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెట్టావు, కంపు కొట్టేటవాడు అని జనరల్గా మాట్లాడినా. దేవుడు కూడా పరలోకానికి పవిత్రమైనటువంటి వాళ్ళని పట్టుకుపోతాడు, యథార్థమైనటువంటి వాళ్ళని పట్టుకుపోతాడు. ఇలాంటి పుండు ఉన్న వాళ్ళని పట్టుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడ పోయినా కూడా నువ్వు చెడగొడతావు మళ్ళీ. అంతేనండి. ఈ కొరుకుడు ఉన్న వాళ్ళు అక్కడ కూడా చెడ. అపోవాదికి పట్టింది ఒక రోజు పుండు. పరలోకంలో యుద్ధం జరిగింది, యుద్ధం రేపింది, అనేక మందిని పోగు చేసింది. చూసారండి, కొరుకుడు పుండు కొరికింది, అందరినీ పోగు చేసుకుంది. చూసారు, తొక్కాడు ఒక్క దెబ్బకు పాతాళంలో. ఒకవేళ ఈ పుండు ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు అపవాదికిని వారి దూతలకు ఏర్పరచబడినటువంటి ఆ పాతాళ లోకంలోనికి మిమ్మల్ని నేను పంపేద్దాను అన్నాడు. చూసారు, ఈ పుండు గల వాళ్ళని. ఆలోచించండి, మీ ఇష్టం. పరలోకం వెళ్ళాలనుకుంటే ఈ సంవత్సరం యేసు ప్రభుల వారు మనకి అడ్డుపడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అడ్డుపడ్డాడు. ఎరువేస్తాను, వాక్యమైన నీరు పోస్తాను అన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం మొట్టమొదటి ఎరువు వాక్యమైన నీరు పోసాడు. ఎందుకో పుండుందేమో బహుశా. ఒకవేళ ఈ న్యూ ఇయర్లో మనం సరి చేసుకుందాం, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తం అయితే మరో వారంలో మళ్ళీ మనకి ఆయుష ఆరోగ్యాలు ఉంటే, ఈ సంవత్సరం మన దేవుడు మనకి ఈరోజు అవకాశం ఇచ్చాడు. సరిదిద్దుకుని సరి చేసుకుని మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన సంఘాలను కాపాడుకుందాం, గ్రామాన్ని కాపాడుకుందాం, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. కొరుకుడు పుండు కాల్చివేయమని ఆ రోజు చెప్పాడు. ఈరోజు కూడా ఆ యొక్క పుండు ఒకవేళ ఉంటే మాత్రం ఏమండి, ఈ వాక్యం అనే మెడిసిన్తో మనం కాల్చేసుకోవాలి. కాల్చుకోండి. ముళ్ళు గుచ్చుకుంటే ఆయిల్ వేసి మరీ కాలుస్తూ ఉంటారు కదండి. ముళ్ళు తీసి ఆయిల్ వేసి మరీ కాలుస్తారు. కాలిస్తేనే అది మళ్ళీ రేపు పనిలోకి వెళ్తానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావాలి తెలివితే, లేకపోతే మళ్ళీ అది బరువు చేస్తుందంట. ఏమంటే ఆడవాళ్ళకి నాటేసినప్పుడు చేతుల్లోని కాళ్ళు ముళ్ళు కూర్చున్నప్పుడు దాన్ని బాగా కాపేస్తారు. రోగం మళ్ళీ రాకుండా ఉండటం కోసం కాపేస్తున్నావే, మరి ఈ రోగం కూడా నీలో రాకుండా ఉండాలి అంటే ఈ వాక్యం అనే మెడిసిన్తో కాల్చుకో హృదయాన్ని, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఆలోచించండి. పరలోకాన్ని దయచేసి పోగొట్టుకోకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, 2025 మొదటి దినాన తండ్రి మా హృదయాల్లో ఒకవేళ ఇలాంటి కొరుకుడు పొందుందేమో నాయన, ఎవరికి వారమే పరీక్షించుకునేటటువంటి మంచి సదస్సును మాకు ఈ ఆత్మీయ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మా కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటూ మీరు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ మాకెవరు శత్రువులుగా కాకుండా అందరూ మిత్రులుగా ఉండేటువంటి మహాకృపను దయచేయండి. పాఠశాలకి ఏ కుటుంబాలు అయితేనైనా మీ మాటలు
మీ విలువైనటువంటి మాటలు, సత్య సంబంధమైనటువంటి మాటలు ఏ కుటుంబాలు అయితే, ఎన్ని కుటుంబాలు అయితే నాయన పాఠశాలలో విన్నారో నాయన, ఆ కుటుంబాలు మొత్తం మీ పాస్తాన్ని తీసుకొస్తున్నాం తండ్రి. ఈ మాటలు ఎక్కడున్నప్పటికీ కూడా తండ్రి, వాక్యం అనేటటువంటి మందును మా హృదయాల్లో పెట్టుకొని సరిదిద్దుకొని, సరిచేసుకుని, తగ్గించుకొని మీరు మాకు అప్పచెప్పినటువంటి పరిచర్యలో కొనసాగే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. తలొంచిన బిడ్డలకు మంచి ఆయుష్నిచ్చిన ఆయన మరొక నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు శరీర సంబంధమైన మంచి ఆరోగ్యాలు ఇచ్చారు. ఆత్మ సంబంధం కూడా మేము ఆరోగ్యంగా ఉండే మహాకృపను మా అందరికి ప్రసాదింపచేయండి. తలొంచిన బిడ్డలకు నాయన క్షేమంగా వారి యొక్క పరిస్థితులకి సంవత్సరం మొత్తంతో కూడా గతించిన సంవత్సరంలో నేను ఏం చేశాను మీకోసమని, ఈ సంవత్సరం నేను ఏం చేయాలి అని ఆలోచించుకొనిచుండగా ఇలాంటి పుణ్యుంటే నువ్వేమీ చేయలేవు అని మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. నేను విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా నన్ను నేను సరిదిద్దుకుంటూ, విన్నటువంటి బిడ్డలు సరిదిద్దుకుంటూ మీ ప్రియకుమారుడు రాకడ కొరకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో ఇలాంటి పుండులు లేకుండా, సంఘాల్లో ఇలాంటి పుండులు లేకుండా తండ్రి మమ్మల్ని అందరినీ మీరే వాక్యం అనేటటువంటి ప్రేమతో, ప్రేమాభివృద్ధితో, క్షేమాభివృద్ధితో మమ్మల్ని కల్పింపచేయమని, మీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, నిశ్చితమైతే మళ్ళా మేమందరం ఈ రీతిగా కలుసుకుని మాట్లాడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు తలంచినటువంటి బిడ్డలందరి చుట్టూ మీ మాటలు ఎంతమంది అయితే అత్యాసక్తితో, హృదయపూర్వకంగా, భక్తి శ్రద్ధలతో నాయన ఎవరెవరైతే ఏ స్థలంలో ఉండి వింటున్నారో ఆ బిడ్డలందరినీ మీ నాయన ఒక్కసారి ఒక నూతన దినాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇలాంటి కనబడకుండా ఏమైనా పుండు యొక్క ఆలోచనలు ఏమైనా ఉంటే వాటన్నిటిని వాక్యంతో నేను కాల్చుకోవాలన్నటువంటి మంచి బుద్ధిని ఎక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకమైనటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్.